Rabbit Fitness, first family fitness studio in South India. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు రాబిట్ ఫిట్నెస్ నుంచి మహేష్ గారు ఉన్నారండి. సో చాలామంది ఫిట్నెస్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఫ్రాంచైజీలోకి వెళ్ళాలి అనుకుంటే సో ఈ వీడియోలో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఎక్కువ మంది హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఫిట్నెస్ అంటే హెల్త్కి సంబంధించిందే మోస్ట్లీ ఎక్కువగా మనం దాని మీదే ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ దానికి సంబంధించినటువంటి హెల్తీ బిజినెస్ ఇది. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఒకసారి నేను మహేష్ గారి మాటలను అడిగి తెలుసుకుంటాను. ఆల్రెడీ వాళ్ళు ఫ్రాంచైజ్ ఇచ్చున్నారు తిరుపతి అండ్ మణికొండ, బెంగళూరులో కూడా ఫ్రాంచైజ్ ఇచ్చున్నారు. ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు డీటెయిల్స్ నచ్చిన తర్వాత మీరు అప్రోచ్ అవ్వచ్చు. హలో అండి మహేష్ గారు, చాలా యంగ్గా కనిపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఫిట్నెస్ ఫీల్ కదా సార్. సో మనం కూడా చేస్తూ ఉంటాం కదా. అవును. సో మనం హెల్తీగా ఉండాలి, ఎంతమంది హెల్తీగా ఉంచాలి. సో ఆ కాన్సెప్ట్ అలానే ఉన్నారు సార్, పర్ఫెక్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సార్ చాలామంది బిజినెస్ మోడల్ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అసలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే జిమ్ ఈజ్ డిఫరెంట్, ఫిట్నెస్ అనేది డిఫరెంట్. టర్మ్ కూడా డిఫరెంట్ ఏ విధంగా అయితే ఉంటాయో వీటిలో కొంత డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది, పక్కనే ఉన్నట్టుంటాయి. కానీ ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు మెయిన్ థింగ్ ఈ మోడల్ ఎలా ఉంటుంది అసలు? సార్ యాక్చువల్లీ మనది కంప్యూటర్ ఫిట్నెస్ స్టూడియో సార్. ఫిట్నెస్ ఏంటంటే కంప్యూటర్ ఫంక్షనల్ ట్రైనింగ్ అంటాం. ఫంక్షనల్లో HIT వస్తుంది, హై ఇంటెన్స్ ఇంటర్వల్ ట్రైనింగ్, క్రాస్ ఫిట్, వెయిట్ లాస్, స్ట్రెంథనింగ్ ట్రైనింగ్, ఇన్నర్ స్ట్రెంత్ వర్కౌట్స్. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది మన ర్యాపిడ్ ఫిట్నెస్లో ఉంటాయి సార్. సో ఎవరైతే ఆల్రెడీ మనం ఇప్పుడు బ్రాంచ్ ఇచ్చేస్తున్నాం సార్. అండ్ హైదరాబాద్ మణికొండ, బెంగళూరు వైట్ఫీల్డ్, అండ్ కడపలో ఆల్రెడీ మనది మెయిన్ బ్రాంచ్ ఉంది, అండ్ తిరుపతిలో ఇచ్చున్నాము. సో ఇంకా వెరీ సూన్ ఇంకొక 2 ఓపెన్ అవుతున్నాయి సార్. నంద్యాల అండ్ విజయవాడ కూడా ఓపెన్ అవుతుంది. గ్రేట్. సో ఈ మోడల్ ఎలా ఉంటుందంటే సార్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సో మళ్ళీ అన్ని అంటే మీన్ హోటల్స్ లాగా కానీ ఇంకొక లాగా డైలీ వెళ్ళి తెచ్చుకోవాలి, ఈ వీక్లో ఇవి తెచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు సార్. సో దీన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు సార్. సో ఒక మంచి ట్రైనర్స్ని, ఒక మంచి మేనేజ్మెంట్ పెట్టుకొని సో మనం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే సో బిజినెస్ అలా సాఫీగా జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం బెంగళూరు ఇచ్చిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సార్. ఓకే. సో ఇద్దరు సాఫ్ట్వేర్స్. సో వాళ్ళకి ఇది కాకుండా ఇంకా అడిషనల్ ఇన్కమ్ అంటే హెల్తీ ఇన్కమ్ ఉండాలనేసి సో మన ర్యాబిట్ని అప్రోచ్ అయ్యారు. సో మనం ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా లేదంటే కొంతమందితోటి ఇది రన్ చేయాలి అనుకున్నా కూడా ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ఏమేమి ఉంటే సరిపోతుంది ఎక్విప్మెంట్తో పాటు? సార్ మనము ఫ్రాంచైజీ ఫీజు తీసుకున్న తర్వాత సో ఎక్విప్మెంట్ ఇస్తాం సార్. ఎక్విప్మెంట్, ప్రోగ్రామింగ్, ఏవైతే దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది మన టీం వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఈ లొకేషన్ బాగుంటుంది, ఈ లొకేషన్లో పెడితే బాగుంటుంది అనేసి. సో ఆ బిల్డింగ్ చూసిన తర్వాత అది ఎలా ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, సో ఎలా పెడితే బాగుంటుంది, అది ఏ ఫ్లోర్లో ఉంది, ఇవంతా మన టీం వెళ్ళి బ్యాక్ అండ్ వర్క్ చేసుకుంటారు సార్. ఏ ఏరియాలో పెడితే ఎంత బిజినెస్ జరుగుతుంది, సో లో క్లాస్, హై క్లాస్, అప్పర్ క్లాస్, సో వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత ఓకే ఈ లొకేషన్ బాగుంటుందని చెప్పి మన టీం మనకి ఇంటిమేట్ చేస్తారు సార్. సో ఫైనల్ సార్ ఆన్ అన్ యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఎలా పెట్టుకుంటారు? సో మనకి ఒక 1500 to 2000 వరకు తీసుకుంటాం సార్. ఫ్రాన్సెస్ అంతా అయిన తర్వాత సో మన సైడ్ నుంచి మన ఎక్విప్మెంట్ మనమే ఇస్తాము, ప్రోగ్రామింగ్ ఇస్తాము, ఇన్సైడ్ అవుట్ సైడ్ లైటింగ్ బోర్డ్స్ మనమే ఇస్తాము, ఇన్సైడ్ స్టిక్కరింగ్ అండ్ ట్రైనర్ సపోర్ట్ అండ్ బిజినెస్ సపోర్ట్ ఇస్తాం సార్. అండ్ సోషల్ మీడియా సపోర్ట్ కూడా మనం ఇస్తాం. ఎంతమంది అంటే ట్రైనర్ సపోర్ట్స్ అంటే ఎంతమందిని ఇస్తారు సార్ ట్రైనింగ్కి? సార్ అంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా మనకి 1 person ఉంటే సరిపోతుంది సార్. అండ్ ఒక ఫస్ట్ బిజినెస్ ఒక 1-2 months కొంచెం టైం పడుతుంది కాబట్టి సో 2-3 months తర్వాత ఇంకొక పర్సన్ మనం హైర్ చేసుకొని సో వీళ్ళతో మనం ఇంకా ఏం చేస్తామంటే 1 year అగ్రిమెంట్ తీసుకొని లాక్ చేసి పెట్టుకుంటాం సార్. అంటే ఇన్ కేసు 1 month తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారని ఒక భయం ఇలాంటివి లేకుండా సో మనం అగ్రిమెంట్స్ తీసుకొని 1 year వరకు లాక్ పీరియడ్ పెట్టుకుంటాం. అండ్ ఎవరైతే మేనేజ్మెంట్ ఒక ఫీమేల్ ఫ్రంట్ డెస్క్లో ఉంటారో సో వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. అండ్ ట్రైనర్కి ట్రైనింగ్ ఇస్తాం. అండ్ మన టీం కూడా వెళ్ళి ఆ స్టూడియోలో 3-4 days ఉండి సో అంత ట్రైనింగ్ అంతా ఇచ్చి ఓకే అన్నాక వాళ్ళు బ్యాక్ అవుతారు. జనరల్గా ఎక్కువ మంది ఏంటంటే బిజినెస్ ఐడియా బాగుంది కదా, ఫిట్నెస్ వాళ్ళే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. వాళ్ళు కొంతమంది అంటే సింగిల్గా మేము ఇంత అని పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే సరే పార్ట్నర్షిప్లో అయినా సరే పెట్టుకుందాం, ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి ఫెసిలిటీస్ కూడా మీ దగ్గర ఉన్నాయా? పెట్టుకోవచ్చు సార్. దీంట్లో ఒకరు పార్ట్నర్స్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు 2 పార్ట్నర్స్ ఉంటే కూడా ఇంకా బెటర్ అవుతుంది. ఒకరు మార్నింగ్ మానిటరింగ్ చేసుకున్నా, ఒక ఈవినింగ్ మానిటరింగ్ చేసుకున్నా కూడా బిజినెస్ నడుస్తూ ఉంటుంది సార్. సో దాని విషయంలో ఏం ప్రాబ్లం లేదు. అంటే మేము కూడా పర్సనల్గా కేర్ తీసుకుంటూ ఉంటాం.
సీసీ కెమెరా లాగిన్స్ తీసుకుంటాం. సో మన టీమ్ ఎవ్రీ డే ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటుంది. డైలీ రొటీన్స్ ఏంటి, అసలు సోషల్ మీడియా ఎలా ఫాలో అవుతున్నారు, ఎవరు వాకింగ్స్ వస్తున్నారు, ఎన్ని క్లోజ్ అవుతున్నాయి, రీజన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా ఫిట్నెస్ సెంటర్స్ వస్తున్నాయండి. బయట వాళ్ళ మార్కెట్లో చాలా ఫిట్నెస్ సెంటర్స్ చూస్తున్నాం మనం. వెల్నెస్ సెంటర్స్ పేరు మీద కూడా ఎక్కువగా ఈ ఫిట్నెస్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఉన్నారు. ఎందుకు ర్యాబిట్ ఫిట్నెస్ అని అంటే ఏం చెప్తారు సార్? ర్యాబిట్ ఫిట్నెస్ ఏంటంటే ఒక యూనిక్గా అండ్ ఒక అడ్వాన్స్డ్గా తీసుకొని వచ్చాం సార్. సో ఇది ఎలా ఉంటుందంటే నో ఏజ్ లిమిట్ సార్. మన దగ్గర ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇంతవరకు ఎక్కడ లేదు. సో మన దగ్గర నో ఏజ్ లిమిట్. సో ఏ ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అండ్ ఇంకొంచెం ఏజ్ వాళ్ళైనా రావచ్చు, అండ్ లెగ్మెంట్ ప్రాబ్లం అయిన వాళ్ళు, షోల్డర్ ఇంజరీ అయిన వాళ్ళు, చాలామంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా సో మనం పర్మనెంట్ సొల్యూషన్ చూపించాం సార్. ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్ నుంచి మన ఫుట్ వరకు కంప్లీట్గా బాడీ వర్కౌట్ ఉంటుంది. సో ఎవ్రీ పార్ట్కి వర్కౌట్ ఉంటుంది సార్. ఓకే. సో బాడీని హై ఇంటెన్స్లోకి తీసుకెళ్ళి వెళ్తాం. సో మన ఎనర్జీ లెవెల్స్ని డౌన్ ఉన్నప్పుడు దాన్ని ఆటోమేటిక్గా మనం అప్ చేసుకుంటూ తీసుకెళ్తాం. సో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి మీరు ట్రైన్ చేస్తారు? అవును సార్. అంటే ఆల్రెడీ మన దగ్గర అడ్వాన్స్డ్ ఉంటుంది సార్. అంటే టైమర్ ఉంటుంది, స్క్రీన్స్ ఉంటాయి. సో అన్ని జిమ్స్లలో స్క్రీన్స్ ఉండవు సార్. మన దగ్గర స్పెషల్ ఏమంటే వర్కౌట్స్ని మేము అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఓకే. సో ఆల్రెడీ షూట్ చేసి అవి మేము అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఎవ్రీడే వర్కౌట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో వచ్చిన వాళ్ళు ఈజీగా చూసి చేసుకోగలుగుతారు. సో ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళ పోస్చర్ కరెక్షన్ ఎలా ఉంది, సో వాళ్ళు మానిటరింగ్ చేస్తూ చూసుకుంటూ ఉంటారు. సో ఇది మన దగ్గర స్పెషాలిటీ. సో బయట జిమ్స్లో అంటే నార్మల్ వెళ్తారు, చేసుకుంటారు, వచ్చేస్తారు. లేదా ట్రైనర్ ఉంటే ఒక ప్రోగ్రామింగ్ రాసి ఉంటారు, చేసేసుకొని వచ్చేస్తారు. సో మన దగ్గర ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ ట్రాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంటుంది సార్. ఆ 7 డేస్కి ఏవైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టి ఉంటాం సార్. ఒక ఫ్రాంచైజ్ మెథడ్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏ పారామీటర్స్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి సార్? ఎందుకంటే వీడియో చూసిన తర్వాత అడుగుతారు డెఫినెట్గా, సో ఏం కావాలి ఏంటి అని. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూసేటువంటి పారామీటర్స్ ఏంటి అసలు? బేసిక్గా వాళ్ళకి మినిమం ఫిట్నెస్ మీద, ఐ మీన్ జిమ్ మీద కానీ ఫిట్నెస్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే సో రిమైనింగ్ నాలెడ్జ్ అంతా మేము గెయిన్ చేయిస్తాం సార్. ఓకే. సో వాళ్ళకి మేము ట్రైన్ చేసి ఇలా ఉంటుంది, ఫిట్నెస్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, వెల్నెస్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సో దీంట్లో ఎంటర్ అయితే మీ బెనిఫిట్స్ ఏంటి, హెల్త్ టు వెల్త్ ఎలా వెళ్ళాలి, దీనివల్ల మీరు ఎంత హెల్తీగా ఉంటారు, మీ ఫ్యామిలీ ఎంత హెల్తీగా ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంతమంది హెల్తీగా ఉంచగలుగుతాం. సో దాని మీద మనం వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఏమైనా డిఫరెన్స్ ఉందని అంటే ఉమెన్కి ఒక ఫిట్నెస్ సెంటర్ లాగా, మెన్కి ఒక ఫిట్నెస్ సెంటర్ లాగా అలా ఉందా, లేదంటే యూనిసెక్స్ సార్? లేదు సార్, మనది కంప్లీట్ యూనిసెక్స్ సార్. ఎందుకంటే మన ర్యాబిట్ ఫిట్నెస్ అనేది ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో సార్. సో ఫ్యామిలీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలి. సో పక్కన వాళ్ళు వీళ్ళు వేరే కాదు, అందరం మనం ఒకటే. సో ఫ్యామిలీ కలిసి వర్కౌట్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ మన ర్యాబిట్ ఫిట్నెస్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు సార్, నో ఏజ్ లిమిట్. ఒకసారి ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీ దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి, లేదంటే మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది కదా, లాక్-ఇన్ పీరియడ్, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఏ విధంగా ఉంటుందండి? సార్ యాక్చువల్లీ మన దగ్గర 5 years వరకు అగ్రిమెంట్ ఉంటుంది సార్. సో వీళ్ళు పర్ మంత్ మనకి ఒక 10,000 రాయల్టీ పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ 2 years. సో 2 years తర్వాత అది 15,000 అలా ఉంటుంది. ఈ రాయల్టీల బెనిఫిట్స్ ఏమంటే మనం సోషల్ మీడియా సపోర్ట్కి అండ్ బిజినెస్ సపోర్ట్కి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడానికి కూడా ఈ రాయల్టీ మీద వర్క్ చేస్తూ ఉంటాం సార్. సో ఏదైతే ప్రోగ్రామింగ్ ఉంటుందో మంది, ఆ ప్రోగ్రామింగ్స్కి అంతా పేమెంట్ చేయాల్సి ఉంటుంది, రెన్యువల్స్. అంటే లైక్ అమెజాన్ వీటికి ఎలా చేస్తుంటారో సో అలా మన ప్రోగ్రామింగ్ కూడా మనం రెన్యువల్స్ తీసుకుంటూ ఉంటాం సార్ పర్ మంత్. సో వాళ్ళైతే మర్చిపోతారు కాబట్టి సో రాయల్టీలో మేమే తీసుకొని మేమే బ్యాక్గ్రౌండ్లో పే చేస్తూ ఉంటాం. వన్స్ మీ దగ్గర ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఏ విధంగా చూపిస్తారండి మీరు? సార్ ఫస్ట్ ఎలా చేస్తామంటే ఆ ఏరియాని బేస్ చేసుకుంటాం సార్. సో ఏరియాలో ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ పీపుల్స్ ఎలా ఉన్నారు, సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళేసి, సో దాని మీద ఏం స్ట్రాటజీస్ ఉపయోగిస్తే బాగుంటుంది. అండ్ ఇది కాకుండా సోషల్ మీడియా నుంచి మేము అండ్ ఏవైతే మా ప్లాట్ఫామ్స్ ఉంటాయో సో ఆ ప్లాట్ఫామ్స్ మొత్తం మేము క్యాంపెయిన్ రన్ చేస్తాం. సో హైరింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా బ్రాండ్ నుంచి చూసుకుంటారు సార్. స్టార్టింగ్లో సపోర్ట్ ఎన్ని డేస్ ఉంటుంది ఇనిషియల్ టైం? మన దగ్గర ఎంటర్ అయిన ఎప్పటికీ మనం ఆ సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం ఆ సపోర్ట్ ఎప్పటికీ ఉండిపోతుంది సార్. సో అదే మన దగ్గర స్పెషాలిటీ. ఒకసారి క్లయింట్ మీ దగ్గర మెంబర్షిప్ తీసుకొని వేరే బ్రాంచ్లో వెళ్ళి కూడా చేసుకునే అవకాశం ఉంటుందా? అంటే లేదు సార్, డిపెండ్ ఆన్ సిటీ, డిపెండ్ ఆన్ టౌన్ సార్. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరులో ఒక ప్రైజెస్ ఉంటాయి, హైదరాబాద్లో ఒక ప్రైజెస్ ఉంటాయి, ఒక బిల్డింగ్ కాస్టెస్ కానీ వాళ్ళకి, సో అది సూటబుల్ అవ్వదు కాబట్టి సో మనం ఆ యాక్సెస్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. ఎవరైనా ఫ్రాంచైజ్
తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మన వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉందండి, అంటే పలానా సిటీలో స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే మేము రెస్పాండ్ అవుతాం దానికి? ఏపీ తెలంగాణలో ఒక మేజర్ సిటీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. సో ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన సిటీ కానీ వాళ్ళ ఓన్ ప్లేస్లో కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే. సో ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారో సో కంప్లీట్ బిజినెస్ సపోర్ట్ మనం ఇస్తాం సార్. సో వాళ్ళకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, కొంతమంది పార్ట్నర్షిప్ మీద వద్దాం అనుకుంటారు, కొంతమంది సింగిల్గా వద్దాం అనుకుంటారు, అటువంటి వాళ్ళకి సార్ అది ఎలా అయినా మనం సపోర్ట్ ఇస్తాం సార్. వాళ్ళు సింగిల్గా ఎంటర్ అవుతారు లేదా పార్ట్నర్గా ఎంటర్ అవుతారు అనేది దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి బిజినెస్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సార్. జనరల్గా ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి క్యాలిక్యులేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ మంత్లీ రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నది 3 to 4 lakhs వరకు చూస్తున్నాం సార్ పర్ మంత్. 3 to 4 lakhs. సో ఇంకొంచెం గట్టిగా మనం దీన్ని పుష్ చేసి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం సార్. సో ఆ ప్రాజెక్ట్తో ఇంకా హై రిటర్న్స్ కోసం మేము గట్టిగా ప్లాన్ చేస్తున్నాం సార్. సో మీ సైడ్ నుంచి అయితే ఆ ఐడియాస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్గా జనరేట్ చేసి చాలా ప్రాజెక్ట్స్లోకి ఇంకా ఎంటర్ అవుతున్నాం సార్. ర్యాబిట్ని ఇంకా అడ్వాన్స్గా ఇంకా ఎంత బాగా చేయాలి, సో జనాలకు ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళాలి, సో ఇంకా ఎవరైతే మన దగ్గర ట్రస్ట్ చేసి ర్యాబిట్ తీసుకున్నారో సో వాళ్ళకి ఇంకా మంచి రిటర్న్స్ ఎలా రావాలనే దాని మీద కూడా మేము గట్టిగా వర్క్ చేస్తున్నాం సార్. ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? సార్ అదే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేస్తే సో మా టీం వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. సో ఎనీవేస్ ఒక హెల్తీ బిజినెస్ అండి ఇది, చాలామందికి ఉపయోగపడేటువంటి బిజినెస్. అండ్ నాకు మీ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఫిట్నెస్ను మైండ్లో పెట్టుకొని, అంటే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటే పొద్దున ఏం తింటున్నాం, మధ్యాహ్నం ఏం తింటున్నాం, నైట్ ఏం తింటున్నాం దాని మీద అవగాహన కూడా లేకుండా పోయింది. సో మీకంటూ ప్రతి ఒక్కరికి ఒక డైట్ కోచ్, ఫిట్నెస్ కోచ్ పక్కనే ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు, అంటే ఇప్పుడున్న దానికి. సో అటువంటి వాళ్ళకి మాత్రం ర్యాబిట్ ఫిట్నెస్ వాళ్ళు మీ ఊర్లోనే మీకు అనుకూలంగా ఉండేలాగా అదొక బిజినెస్ మోడల్లో తీసుకొచ్చి, అండ్ దానితో పాటు మీ హెల్త్కి సంబంధించినటువంటి వాటిల్లోనే ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మిమ్మల్ని తీర్చిదిద్దేలాగా స్టార్ట్ చేశారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి, అండ్ ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రాంచైజ్ ఓపెనింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు.